బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళ జీవన విధానాన్ని మా తాలూకా వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి మరి ఒకసారి మనం చేస్తున్నాం. ఏదండి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటి చెప్పిదా, మేము ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడ మేము పోటీ చేయలేదు, ముందుగానే చెప్పాము. అయితే ఒకటి మాత్రం మేము అనుకున్నాం, కూటమి ప్రభుత్వం ఏదైతే మా విశాఖపట్నం అటు సైడ్ నిలబడిన ఎవరైతే నిలబెట్టారో క్యాండిడేట్ని వారికి మాత్రం మేము వ్యతిరేకమని చెప్పి మాత్రం చెప్పాం తప్ప మేము ఎక్కడ మేము పోటీ చేయలేదు, దాని మీద మేము దృష్టి పెట్టలేదు. వాటి మీద అయినప్పటికీ కూడా అధికారం తెలుగుదేశం పార్టీ మీ టీవీలో మీ ఛానల్స్లో చూసాము. విచ్చలవిడిగా ఏ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకున్నారో, ఏ విధంగా రిగ్గింగ్లు చేశారో, ఏ విధంగా డబ్బు ఇచ్చి మరి చిల్లర చిట్టు కాగితాలాగా డబ్బుని అక్కడే పోలీసు యంత్రాంగం అలాగే మీ ఇల్లు కలిసి ఎన్నికల యంత్రాంగం కలిసి ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో, దొడిదారం గెలిచారు. వెళ్ళనేయండి. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం, మా జిల్లా నాది విజయనగరం, విశాఖపట్నం, మేము ఉత్తరాంధ్ర మా ప్రాంతం విశాఖపట్నం శ్రీకాకుళం. మేము పెద్దగా పార్టిసిపేట్ చేయకూడదు అనుకున్నాం కదా. ఈ నేపథ్యంలో అక్కడ చూశాను ఓ ఫోటో, ఆ క్యాండిడేట్ని పెట్టుకొని ఆ ప్రాంతంలో మంత్రులు, ఆ ప్రాంతంలో ఉన్న పాపం వరం గారిని పెట్టుకొని ఆ ప్రాంతంలో మంత్రులు, ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు వచ్చి ప్రకటనలు ఇచ్చారు, ఇతను మన అభ్యర్థి, ఈయన గెలిపించండి. తర్వాత పాపం కేంద్ర మంత్రి గారు అయితే ఒక వీడియోని రిలీజ్ చేశారు, ఇదిగో ఇతను గెలిపించండి, ఇతనే మన అభ్యర్థి అని. వీళ్ళందరూ ఇచ్చారు. తీరమ్మ చూస్తే లేదేదో అతను కూడా మా క్యాండిడేట్ అంటాడు. ఎవరు ఇప్పుడు తాలే మా క్యాండిడేట్ అడగండి, మన పిల్లలకి మన పేరు పెట్టుకోవాలి కానీ దేని ధర్మం అండి. సరే సరే అది వాళ్ళ వ్యక్తికే వదిలేస్తున్నాను నేను. ఓకేనా, బాయ్, సీ యూ.